రాష్ట్రాలు మారినా దేశాలు మారినా తెలుగువారి వంటకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంటుంది. ఆ గుర్తింపుని కాస్తంత మీ దగ్గరే చేర్చే ఈ ప్రయత్నమే తార్నాకాలో ఉన్న తెలుగు అరోమాస్ అన్నమాట. ఈ తెలుగు అరోమాస్ లో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ ని కాంబోస్ లో ఇస్తున్నారు. ఆ కాంబోస్ లో ఇవ్వటమే కాకుండా దాన్ని అన్లిమిటెడ్ 350 రూపీస్ కే మనకి ఇస్తున్నారు కాబట్టి సో లోపలికి వెళ్ళి ఆంబియన్స్ ఇంకా వీళ్ళ స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయో క్లియర్ కట్ గా తెలిసేసుకుందాం. ఇంకెందుకు లేటు ఎన్నో హోటల్ ఎన్నో రుచులు అవి మీద రీచ్ మా ఈ ప్రయత్నం మన రైతు రెస్టారెంట్స్ అన్నారు. సో ఇవాళ మనం వచ్చేసాము తార్నాకాలో ఉన్న తెలుగు అరోమాస్. ఇంకెందుకు లేటు చల్లో. లోపల అంబియన్స్ దగ్గరికి రాగానే వాల్ పెయింటింగ్స్ అయితే మన తెలుగుదనానికి తగ్గట్టు క్రియేట్ చేయడానికి చాలా తీసుకున్నారు వీళ్ళు. ఇండోర్ ప్లాంట్స్ సెటప్ చేసి విలేజ్ అంబియన్స్ తో అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి మటన్, చికెన్, ప్రాన్స్, ఎగ్ ఇవన్నీ కలిపి ఒకటే ప్లేట్ లో మనకి చిటిముత్యాల రైస్ గానీ లేకపోతే వెజ్ పులావ్ తో గానీ మనకి సర్వ్ చేస్తారు. ఇవన్నీ కలిపి 349 రూపీస్. ఇక్కడ ఏంటంటే రైస్ ఒకటి అన్లిమిటెడ్ చెప్పినట్టు, కర్రీస్ అనేవి లిమిటెడ్ అనమాట. కర్రీ, మటన్, చికెన్, ప్రాన్స్ అండ్ రైతా సరికి కట్ అయితే రైస్ అంతా మంచి అరోమా బాస్మతి రైస్. నేను ఎక్కడితో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ వెజ్ పులావ్ కి. వెజ్ పులావ్ లో ఫస్ట్ మనం ట్రై చేసే కర్రీ ఎగ్ కర్రీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర స్టైల్ లాగే ఉంది. ఎందుకంటే ఇది తయారు చేసే విధానం, ఆ గ్రేవీ ఏదైతే చేస్తారో చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఎగ్ కర్రీ కాస్త స్పైసీగా ఉంది. నాన్ వెజ్ కి ఆ స్పైస్ అనేది సరిపోతుంది. ఎక్కువ స్పైస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఎగ్ కర్రీ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనం ట్రై చేయబోయే కర్రీ వచ్చేసరికి మటన్ కర్రీ. మటన్ పీసెస్ అయితే చాలా బాగుంది, జ్యూసీగా మంచిగా. ఈ మటన్ పీసెస్ అలా పెట్టుకొని ఈ పులావ్లో తినాలా, అది కూడా ఫ్రై అన్నమాట. మెయిన్ గా ఇక్కడ మటన్ వచ్చేసరికి మంచి స్పైసీతో ఈ ఫ్రై అవటం వల్ల బాగుందన్నమాట. మంచి జ్యూసీ టెక్స్చర్ వచ్చింది లోపల, బయట ఫ్రై తో ఫ్లేవర్ తో బాగుంది. అండ్ పీస్ అనేది, మీట్ అనేది చాలా ఫ్రెష్ గా ఉందన్నమాట. ఇక్కడ ఫ్యామిలీస్ తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో. వెజిటేరియన్స్ కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మటన్ కర్రీ అయితే మంచి స్పైసీగా ఉంది. ఇంత మంచి మటన్ కర్రీ ట్రై చేసిన తర్వాత చికెన్ ఫ్రై అన్నమాట. చికెన్ పీసెస్ అయితే ఈ సైజ్ 3 పీసెస్ ఇచ్చారు. రైస్ అయితే క్వాంటిటీ పరంగా మాట్లాడుకుంటే చాలా బాగా క్వాంటిటీ ఇచ్చారు. నెక్స్ట్ టైం వెళ్ళి పెట్టుకునే లోపల మనకు ఫుల్ అయిపోతుంది కావచ్చు. మా లాంటి ఫుడీస్ కి బాగా సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇక్కడ ఈ తార్నాకాలో ఈ బ్రాంచ్ ఓపెన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. అప్పుడే క్రౌడ్ అయితే చాలా బీభత్సం అయిపోయారు. కాస్త స్పైసీగా ఉంది, నాన్ వెజ్ సరిపడా స్పైసీ ఉంది. తెలుగు స్పైసెస్ కి తగ్గట్టు చేశారు కాబట్టి మంచిగా అందరికి కనెక్ట్ అయింది. రొయ్యల వేపుడు ఇది ఏదైతే కట్ట ఉందో ఈ కట్టని రైస్ లో మిక్స్ చేసుకొని ప్రాన్స్ ఫ్రై తో మనం ఒక్కొక్క పీస్ ని తింటాం అంటే భలే ఉంటుంది. ఇట్లా రైస్ లో మంచిగా కలుపుకొని ఈ ప్రాన్స్ కొంచెం వేసుకోవాలి ఒక్కొక్క పీస్ అనమాట. ఇలా ముద్దలు కలుపుకొని తినాలన్నమాట. కట్టా ఫ్లేవర్ కి ఈ ప్రాన్స్ ఫ్రై కి బాగా సెట్ అయింది. ఈ పులావ్ లో ఇది టాప్ నాచ్ అనమాట. ఈ బేబీ ప్రాన్స్ ఈజీగా 10 to 15 పీసెస్ ఉన్నాయి. హైలైట్ ఈ ప్రాన్స్ లో గీ వేసారు, నెయ్యి ఫ్లేవర్ బాగా గట్టిగా ఉంటుంది ప్రాన్స్ లో. ఇన్ని మంచి డిషెస్ నాన్ వెజ్ ఫీస్ట్ తినేటప్పుడు ఇన్ని డిషెస్ తో మెయిన్ ఇక్కడ మనకు కింద అరిటాక్ వేసారు. మెయిన్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ తో పాటు ఈ అంబియన్స్ బాగున్నాయి. ఈ అంబియన్స్ కూడా చాలా హైజీన్ గా మెయింటైన్ చేస్తూ వచ్చిన కస్టమర్స్ ని మంచి సర్వీస్ ఇస్తూ మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనకి ఇక్కడ పెట్టడం వల్ల ఇక్కడ బాగుంది. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 12 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు మనకి ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఫైనల్ గా ఎట్లా డిజర్ట్ సెక్షన్ కి వచ్చేసాము. ఆప్రికాట్ డిలైట్ కాస్ట్ వచ్చేసరికి 150. డిజర్ట్ అయితే చాలా బాగుంది. ఆప్రికాట్ డిలైట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిజర్ట్ అన్నమాట. ఇది మంచి ఫ్రెష్ ఉంది. లోపల అసలు ప్లేస్ లేక బయటకు వచ్చి ఇట్లా తినాల్సి వస్తుంది పార్కింగ్ ప్లేస్ లో. ఆప్రికాట్ డిలైట్ ఒక మంచి స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత పర్ఫెక్ట్ డిజర్ట్ ఈ ఆప్రికాట్ డిలైట్ అనేది.
ఒక మంత్ ఎండ్ ఫ్యామిలీతో ఎట్లన్నా బయటకు వెళ్ళాలి అని నాన్ వెజ్ కర్రీస్ ఐటమ్స్ ట్రై చేయాలి, అది కూడా బఫెట్ ప్లేస్ అనుకుంటే ఈ తెలుగు అరోమాస్ అనేది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. మంచి సాటిస్ఫైయింగ్ గా ఫుడ్ అనేది తినొచ్చు. సో నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాను, అంటే నేను కాదు మీరు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఇస్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ ఆఫ్. బాయ్. కార్తీ.